ఈ నెల 28న ఏలూరు పట్టణంలో దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జై భీమరావు భారత పార్టీ నాయకులు ప్రకటించారు. రేపల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్, జిల్లా అధ్యక్షుడు పర్రై కోటయ్య, ప్రచార కమిటీ కన్వీనర్ పంతకాని నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ అందరికీ సమానంగా వర్తించాలని నాయకులు పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న డిమాండ్తో ఈ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మత విద్వేషాలను కొంతమంది వ్యక్తులు రెచ్చగొడుతూ రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 25 అందరికి కూడా మత స్వేచ్ఛను ప్రసాదించిందో దానికి భిన్నంగా దళితుల పట్ల మత స్వేచ్ఛను హరించే విధంగా కుట్ర పొందుతా ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రతిఘటిస్తూ దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తా ఉన్నాం. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులు, క్రైస్తవ సమాజం మేల్కొనవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు కొంతమంది పన్నుతున్నటువంటి కుయుక్తుల్ని రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి కూడా దళిత క్రైస్తవుల పట్ల విషాన్ని చెందుతున్నటువంటి వ్యక్తుల్ని వారి యొక్క అసాంఘిక కార్యకలాపాలని దళితుల యొక్క మత స్వేచ్ఛను హరించే విధంగా ఎవరైతే వ్యవహరిస్తా ఉన్నారో వారిని నిలువరించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులందరూ కూడా వేలాదిగా ఈ నెల 28న ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఏలూరులో జరుపు తలపెట్టినటువంటి క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్.